పార్టీకి నష్టమయ్యేటట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగకుంటేనే పార్టీలకించి ఎమ్మెల్సీ కవితక్కను సస్పెండ్ చేసిండ్రు కదా. ఇక ఇలా విలేకరం కొట్టుకొచ్చిన కవితక్క ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం కథ అనేది చెప్పింది. ఇప్పటికైతే కొన్ని ముచ్చట్లు మాట్లాడింది కవితక్క. రేపట్ల ఇంకిన్ని బాంబులు వేలుస్తుందట. మరి ఆ ముచ్చట్లన్నిటి మీద ఓ నజరేద్దాం పాండ్రి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, నాది రక్త సంబంధం. పదవులు పోతానో పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసారు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. ఇవాళ నన్ను పార్టీల నుంచి బయటికి పంపించారు కావచ్చు కానీ రేపు ఇదే పరిస్థితి రామన్నకు వస్తది, మీకు కూడా వస్తది నాన్న, చూసుకోరని కేసీఆర్ సార్ కు సూచన చేసింది కవితక్క. ఇక హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి విమానంలో ప్రయాణం చేసినప్పుడు కాళ్ళు పట్టుకొని సరెండర్ అయ్యింది కాబట్టి ఆయన మీద, ఆయన పాల వ్యాపారం మీద కేసులుండయి. ఇక అట్లనే రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు టానిక్ దుకాణాల మీద కూడా చర్యలే ఉండయి. సంతోష్ రావు ఇసుక దందా చేసి పైసలు సంపాదించుకున్నాడు. చెడ్డ పేరేమో మా అన్న కేటీఆర్ కు వచ్చింది. మా మీదనేమో కేసులైతే విచారణల పేరుతోని రావణ 3-4 మాటలు తిప్పుతున్నారు గాని వాళ్ళ మీద మాత్రం కేసులుండయి, విచారణలు ఉండయని హరీష్ రావు, సంతోష్ రావుల మీద బగ్గనగరానికి వచ్చింది. ఇక నేను సామాజిక తెలంగాణ అంటే నా మీద వ్యతిరేకంగా ప్రచారం చేసిర్రు. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందని ప్రశ్నించింది. 47 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని, గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని బాజాప్తా గులాబీ కండువా వేసుకొని 47 నియోజకవర్గాలు నవంబర్ 23, 2024 నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పార్టీ కండువా వేసుకొని మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని నేను ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తున్నా. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎట్లయితే అన్న కవితక్క నన్ను సస్పెండ్ చేసిన కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అనుకుంటేనే కనీసం నన్ను వివరణ కూడా అడగకుండానే ఎట్లా సస్పెండ్ చేసిరని ప్రశ్నించింది. కేటీఆర్ గురించి గిట్లా మాట్లాడుకొచ్చింది. నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న, ఫోన్ చేయరా అన్న నాకు? ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు? లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు, అన్న, బంధుత్వాలు పక్కన పెడదాం ఒక నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇవాళకి. అన్న కేటీఆర్ పిలిచి మాట్లాడలేదని కవితక్కకు ఆవేదన బగ్గనే ఉన్నట్టున్నది. ఎన్ని రోజుల సంది మాట్లాడలేదనేది కూడా లెక్కబెట్టి మరీ చెప్పింది. ఇక పార్టీల నుంచి సస్పెండ్ చేసిరు కాబట్టి అందరు అనుకున్నట్టే పార్టీ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవితక్క పదవుల గురించి గిట్లా అన్నది. పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే. తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో. అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్న అయినా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. మొత్తానికైతే పార్టీతోని మొత్తం తెగదెంపులు చేసుకున్న కవితక్క రేపట్ల ఏం చేస్తుందో తెలియదు గాని నిజం మాట్లాడడానికి ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తే తెలంగాణ ప్రజల కోసం నేను మళ్ళీ 100 రెట్లు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటా పెట్టే కామెంట్ చూస్తే మాత్రం ఇంత దాకా వచ్చినాక ఇంకా తగ్గేదిలే అన్నట్టు ముంగడి పోయేటట్టే కానొస్తున్నది. చూడాలి మరి రాబోయే రోజుల్లో కొత్త పార్టీ పెడుతుందో లేకుంటే జాగృతి పేరు మీదనే ఇట్లా పోరాటాలు చేస్తుందో.
ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితం. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చేతులు బయట పెట్టకూడదు. ఫుట్ బోర్డు మీద ప్రయాణం ప్రమాదకరం. ఇట్లా ఆర్టీసీ బస్సులల్లో చాలా ముచ్చట్లే రాసుంటాయి. కానీ అన్ని పబ్లిక్కే కాదు కదా, డ్రైవర్ అన్నలను కూడా కొంచెం కట్టడి చేయాలి. అందుకే ఇగో ఆర్టీసీ పెద్దలు గీగురం చేసిండ్రు. ఆర్టీసీ డ్రైవర్ అన్నలే కాదు, అందరూ పాటించాలి. బండైనా బస్ అయినా లారైనా కారైనా డ్రైవింగ్ చేయంగా ఫోన్ మాట్లాడు కామన్ అయిపోయింది ఈ నడుమ. ప్రజా రవాణా వ్యవస్థగా చెప్పుకునేటి ఆర్టీసీలో కూడా గంతే ఉన్నదుల్లా. నిన్న మొన్నటిదాకా బస్సు నిండా ప్రయాణికులున్నారన్న భయం కూడా లేకుండా బస్సు తోలుకుంటేనే ఫోన్లు మాట్లాడుతాండ్రు కొందరు డ్రైవర్ అన్నలు. అట్లా జయంగా టక్కలు కూడా ఎన్నో జరిగినాయి ఇదివారకట్లా. ఆటికి చెక్కు పెట్టేతందుకే ఈ కాన్ నుంచి ఫోన్లు బందాట ఆర్టీసీ బస్సులల్లా. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుడే లక్ష్యంగా పెట్టుకొని పెద్ద అధికారులంతా కలిసి ఈ నిర్ణయం చేసి ఉత్తర్వులు కూడా బయటికిడిచిండ్రు. అట్లిప్పుడు ఈ నిర్ణయం రాష్ట్రం మొత్తం అమల్లోకొచ్చింది. మంచి ముచ్చట ఇది. ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితమని రాసుంటది కదా ఆర్టీసీ బస్సులల్లా. ఆ లెక్కన ఇటువంటి నిర్ణయం ఇదివరకు ఎప్పుడో చేయాల్సింది. చాలా లేటుగా చేసిండ్రని అనుకుంటాండ్రు ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. సరే లేటుగానైనా చేసిండ్రు, అదే 10,000 గాని ఇంతకు డ్రైవర్ అన్నలు సెల్ ఫోన్లు ఏడబెడతారు ఏందా కథ అంటే, డ్యూటీ ఎక్కే ముంగట్నే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డిపో సెక్యూరిటీ అధికారి కార్యాలయంలో డిపాజిట్ చేయాలన్నట. మళ్ళా డ్యూటీ అయిపోయినాకనే తీసుకోవాలన్నట. మరిగా ఏదన్నా అత్యవసరం ఉంటది, ఇంటికాడోళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడు ఎట్లా అంటే అసవంటి ముచ్చట్లు చెప్పేందుకు ఏ డిపోకు ఆ డిపోలోనే ఓ సెల్ ఫోన్ నంబర్ ను అందుబాటులో పెడతారట. అంటే ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే డ్రైవర్ అన్నల ఇంటోళ్ళు ఆ నెంబర్ కు ఫోన్ కొడితే బస్సు కండక్టర్ కు ఫోన్ కొట్టి మాట్లాడిస్తారు అన్నట్టు. మొత్తానికి ప్రయాణికుల బాగుగోరి మంచి ఉపాయమే చేసింది తెలంగాణ ఆర్టీసీ. కానీ అంతటా షాల్ కాలేదటనుల్లా ఈ రూలు. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత కొన్ని డిపోలను ఎంపిక చేసిండ్రు. ఎట్లుంటదో చూసినాక అన్ని డిపోలల్లా అమలు చేస్తారట. మరిగా చూడాలే ఆర్టీసీ చేసిన ఈ నిర్ణయం ఎంత సక్సెస్ అవుతుంది అనేటిది. గణపతి చేతిలో పెట్టిన లడ్డును చోరీ చేసిన ముచ్చట్లను బగ్గనే చూసినాం. మొన్నట్లా మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం. ఇక గణపతి ముంగట పెట్టిన హుండీలను మాయం చేసిన వాళ్ళ ముచ్చట్లు సూతం విన్నాం. కానీ గిడో జాగల ఏకంగా మండపంలో పెట్టిన గణపతిని మాయం చేసిండ్రటుల్లా. ఇంతకు ఏడైంది ఏం కథనో పూరా గడుచుకుందాం పాండ్రి. ఆగో చూసిండ్రు కదా మండపంలో దేవుడు లేకపోయి అంత బోసిపోయి ఎట్లున్నదో. రాత్రికి రాత్రే మండపంలోకించి దేవుణ్ణి ఎవలో మాయం చేసేటవరకు మస్తు పర్షాన్ అయినరట ఆ దేవుణ్ణి పెట్టిన భక్తులు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్చిల్ మండల కేంద్రంలో ఉన్న కురువ కాలనీలో పిల్లగాన్లు సంబరం కొద్ది గణపతిని నిలబెట్టుకున్నారట. ఇక భక్తి శ్రద్ధలతోటి 7 రోజులకించి మస్తు పూజలు చేసిరట గణపతికి. ఇక 2 వద్దులైతే మంచిగా గణపతిని ఘనంగా ఊరేగింపు చేసి నిమజ్జనం చేయాలని ఆలోచనలు కూడా చేసుకున్నారట. కానీ 8వ రోజు రాత్రి దొంగలెవలో వచ్చి విగ్రహాన్ని మాయం చేసి వారం రోజులు సార్ మా గల్లీలో మా గేర్ వినాయకుని పెట్టుకున్నాం. 8 రోజులు అయింది. రాత్రి ఎత్తుకొని పోయి ఎక్కడో వేసిరు, సెల్లర్ వేసిరు, కెనాల్లో వేసిరు. మేము చిన్నపిల్లలతో మేము పెట్టుకున్నాం. రేపు అన్న మేము వేసుకునే రాత్రిని దొంగిలించడం జరిగింది. తీసుకుపోయి 7 వేసిరు చెప్పమని వేడుకుంటే కూడా వాళ్ళు పలకలేదు, తగ్గలేదు, సంతోషం లేకుండా వేసిరు. గదన్నట్టు ముచ్చట. పిల్లగాండ్ల కోసం సంబురంగా గణపతి నిలబెట్టుకుంటే వాడ మీదున్న తాగోతులేవలో వచ్చి ఆ విగ్రహాన్ని ఎత్తుకపోయిర్రు. రాత్రికి రాత్రే బ్యాంకుల దొంగలు పడి లాకర్లున్న బంగారాన్ని మాయం చేసినట్టే మండపంలో ఉన్న బంగారం అసొంటి మా గణపతిని మాయం చేసిర్రు. మా గణపతి నిలబెట్టిన సంబురమే గాని ఊరేగింపు చేసి నిమజ్జనం చేయకుండా చేసిర్రని బాధను ఎల్లవోసుకున్నారు. ఇట్లా సొమ్మొకల్ది సోకొకల్ది అన్నట్టు గణపతిని పెట్టుకున్నోళ్ళు గీళ్ళైతే నిమజ్జనం చేసి పుణ్యం కట్టుకోవాలని అనుకున్నారో ఏందో తెలియదు గాని గణపతిని దొంగతనం చేసే వరకు విగ్రహం ఎత్తుకుపోయినోళ్ళ మీద మస్తు గరమైనరు ఈ ముచ్చటెరకైనా అక్కడి పబ్లిక్. ఇంకో మల్క గిసొంటి పనులు చేయకుండా తొండంతోటి గా దొంగలకు బుద్ధొచ్చేదాకా నువ్వే చూసుకోవాలి సామి అనుకొని మొక్కుకుంటున్నారట ఇంకొందరికి ఈ ముచ్చటెరకైనా ఆ ఊరోళ్ళు. చూడాలి మరి ఆ దొంగలను స్వామి శిక్షిస్తాడో లేకపోతే తప్పులు చేసుడు మనుషులకు అలవాటే కాబట్టి అని క్షమించి వదిలేస్తాడో. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఏందో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందో ఇయాల్టి సంగతి? లచ్చుంపతి గింత అన్యాలం అవుతుంది అనుకోలేదురా. లచ్చుంపతి మనల్లా మనకే ఎసరు పెడతారు అనుకోలేదురా. లచ్చుంపతి మన అక్కను గింత ఆగం పట్టిస్తారు అనుకోలేదురా. అగో
ఏమైందే తాత గా లచ్చమన్నని పట్టుకొని గట్లెడుతాను ఎవలేమన్నారే కొంపదీసి ముసల్ది గిట్ల కొట్టిందా ఏంది లచ్చుంపతి మన అక్కను ఎటుగాని పచ్చిని చేసే కదరా లచ్చుంపతి మన అక్క మంది నవ్వే కథ చేసే కదరా లచ్చుంపతి. ఓ అన్న మీరన్న ఆపరాదుండ్రే ముసలోని ముసల్ది కదా మూతికి గుడ్డ పెట్టుకొని ఏడ్చినట్టే ఏడుతాండు ఏమైందో అడగ రాదుండ్రే లచ్చుంపతి ఏందట్రా దానికి ఏం పని ఉన్నదట్రా అది మా మనరాలు కాదు గారు ఎవరితో కూర్చున్నట్టున్నది లచ్చుంపతి. హే ముందా ఏడు పాపు ముసలోడా ఎట్లనో అనిపిస్తున్నది నేను నీ చిన్న మనమరాల్ని శకుంతలేనే ఇంతకు నీకు వచ్చిన కట్టమేందో చెప్పు. అరే నువ్వు ఆయన బుద్ధి అరే గమ్మ కల్వకుంట్ల కవితక్కను బట్టలు బాధలు చదివి ఇంత నుంచి ఎల్లగొచ్చిర్రా నిన్న నేను ఊరికి పోయచ్చటాలకి ముచ్చట ఎరుకైంది లచ్చుంపతి. ఆగో ఆమెను సస్పెండ్ చేసింది కార్ పార్టీల నుంచే కాదే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళగొట్టిండ్లు నువ్వు నీ తల తిక్క మాటలు గాని. అరే కారు పార్టీ అంటే కల్వకుంట్లలో ఇంటి పార్టీ అన్నట్టే కాదా ఇక పార్టీ నుంచి వెళ్ళగొడుతుంది ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది రెండు ఒక్కటేనే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు అయ్యింటికి పోతుంది లచ్చులు మన కవితక్క. నీ ముఖం మందందరు అట్లా అనుకుంటారు కాబట్టే పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎవరైనా బయటికి పోవాల్సిందే అని చెప్పేటందుకే కేసీఆర్ సారు బిడ్డ అయినా సరే అని సస్పెండ్ చేసిండు ఎరికేనా. అవు నువ్వు అన్నది కూడా కరెక్టే మరి మంది అందరు నోళ్ళు ముయించాలంటే ఇటువంటి పని చేసుడు కరెక్టే కారా మరి. కానీ కళ్ళ బిడ్డ అనేది కూడా చూడకుండా కేసీఆర్ సారు మా కవితక్కను ఒంటరిని చేసి తెల్లబడతాడు అనుకోలేదు పార్టీలు అంతా అవసిపోతుంది నాది. మరి కవితక్క అయినా అట్లా మాట్లాడొద్దు కాదే దొంగలను మందిని ముంచటోళ్ళను వాళ్ళ నాయన కేసీఆర్ సారు పక్కన పెట్టుకుంటున్నాడు అంటే వాళ్ళ నాయనను కారు పార్టీని కూడా అన్నట్టే కదా అందుకే ఇసొంటి నిర్ణయం తీసుకున్నారు. మరి మన కవితక్కదైనా ఏం పద్ధతి అన్నట్టు ఏం పాడవరాలు అచ్చులు కారు పార్టీ అంటే ఒక్క వాళ్ళ నాయన కేసీఆర్ సారు వాళ్ళ అన్న కేటీఆర్ సారు ఒక ఈమె ముగ్గురుదే అనుకున్నదా మరి మందిని మాటలంటే వాళ్ళందరూ వెళ్ళిపోతే మరి ఈ పార్టీలో వీళ్ళు ముగ్గురు ఉండే ఏం చేద్దాం అనుకుంటారు కావచ్చు. మరి ఏందో ఏమో నాకైతే అర్థం కాలే మందిని ఇట్ట ఉన్నట్టు మాటలు అంట కారు పార్టీలు నేనే ఉంటే అంటే ఏం పద్ధతి అన్నట్టు అసలు. గసంటి సోయే కవితక్కకుంటే హరీష్ రావు సారు అవినీతి చేసిండు సంతోష్ సారు పార్టీని సర్వనాశనం చేస్తాండు జగదీష్ రెడ్డి సారు జౌడాలు బుట్టి చోటోడని మాట్లాడతాదే మరి మందేమనుకోవాలి చెప్పు. సరే ఆ ముచ్చట్లు అటుంచు కానీ నాదొక చిన్న డఫ్ట్ ఉన్నది అడుగుతా చెప్తావా. ఇప్పుడు కవితక్క ఇట్లా మాట్లాడుట్లా ఆమె వెనుక మర్ర మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఉండు చేయబట్టి ఆమె అట్లా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇట్లా మాట్లాడిపించుడు అని బయట మంది అందరూ అనుకుంటాళ్ళు అది ఎంతవరకు నిజం అంటావు పిల్ల. హే రేవంత్ సార్కు గంత అవసరం ఏమున్నదే ఆల్రెడీ వాళ్ళ పార్టీ అధికారంలోనే ఉండే. లేదు పిల్ల కేసీఆర్ సార్ కుటుంబంలో సిచ్చు పెట్టి బిడ్డతోటి ఇటువంటి మాటలు అనిపించేది ఉంటే పార్టీ అంతా చిల్లగట్టం అయిపోతుంది కారు పార్టీ అనేదే లేకుండా అయిపోతుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ సారే వెనక మర్రుండి ఇట్లా మాట్లాడిపిస్తాడు కవితను అని ఏమో బయట మంది అందరు అనుకుంటారు నాకేమెరక ఆ ముచ్చట్ల నేను వచ్చి నిన్ను నేను అడుగుతాను గంతే. అదంతా వాళ్ళ కుటుంబ వ్యవహారం ఆ లొల్లితోని మాకు ఎసొంటి సంబంధం లేదని పార్టీ లీడర్లు చెప్తూనే ఉండే మళ్ళా నువ్వు వాళ్ళన్నారు వీళ్ళన్నారని లేనిపోని అనుమానాలు ఎందుకు పుట్టిస్తానో ముసలోడా. మరి లేకుంటే మా కవితక్క పువ్వు పార్టీలో గిట్ల పోతుందంటావా పిల్ల. అరే గింత ధైర్యంగా మాట్లాడుతుంది సొంతించి పార్టీ మీదనే గింతగానం దుమ్మెత్తి పోసింది అని అంటే మరి ఆ ధైర్యం వెనక మర్ర ఎవరున్నారు అని అంటావు. అరే తొక్కలో పార్టీ ఉంచేంత పోతేంత అని గిట్లా మాట్లాడతా అరే మన కవితక్క అట్లా మాట్లాడు నాకు కూడా నచ్చలే తప్పు అది పద్ధతి కాదు. ఆమె వెనకమర్ర ఎవరున్నారు ఆమె ఏ పార్టీలోకి పోతుంది అనేది ఎవరికి తెలియదు కానీ ఆమె మాత్రం హరీష్ రావు సారును సంతోష్ సారును జగదీష్ రెడ్డి సారును మాటలనుడు క్రమశిక్షణ చర్యల కింద ఆమెను పార్టీల నుంచి వెళ్ళి సస్పెండ్ చేసిండ్రు గంతే. ఇక మరి ఆమె ఏ పార్టీలోకి పోదు అని అంటే మన కవితక్క కొత్త పార్టీ పెడుతుంది కావచ్చురా పెడుతుంది మోక చూస్తా అంటే అట్లా ఉన్నది కానీ మన కవితక్కదైనా ఏం పద్ధతి అన్నట్టురా అయ్యే పెట్టిన పార్టీని విమర్శించి బజార్లో కీడ్చినట్టే చేసే అయ్యేమో నువ్వు ఈ పార్టీలో అద్దు బిడ్డ ఇక నీ అసలు కథలు ఇక మంచిగా లేవు నువ్వు బయటికి బీకో అని ఇప్పుడు ఏం సాధిస్తావు చెప్పు బయటకు వచ్చి ఇది పద్ధతి కాదు ఏం పద్ధతి అన్నట్టు. మన కవితక్క 2 సార్లు గెలవకున్నా కేసీఆర్ సారు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిండ్రా అయినా విశ్వాసం ఉండద్రా కవితక్కకు.
ఇంతేనా అనే తాత పార్టీల కేసీఆర్ సారు కేటీఆర్ సార్ తర్వాత ఏమే అన్నట్టు విలువనిచ్చిరి. ఈమెమో మా అయ్య తర్వాత మా అన్న తర్వాత కారు పార్టీలో నాదే పెద్ద చెయ్యి ఉండాలి అన్నట్టు మాట్లాడితే మంది ఒప్పుకుంటారా? అది పద్ధతి కాదు కవితక్కది. ఏ ముసలాడా ఇది చెమ్మ కవితక్క మంచిది అన్నావు. ఇప్పుడు మీ మనవరాలు చెప్పంగానే మా కవితక్క మంచిది కాదంటాను. మా కవితక్క ఎసోడు తెలుసా? కడిగిన ముత్యం తెలుసా? నీ కవితక్క కడిగిన ముత్యం అయితే ఆ పువ్వు పార్టీలకు పోయి సరిగ్గా గమ్మనరా, వాషింగ్ పౌడర్ నిర్మా అవుతుంది. బాగా మాట్లాడుతున్నావు రాళ్ళు కదా కూడా. ముసలాడా మంచిగా మాట్లాడు. ఏం మాట్లాడతావు? అమ్మ నాకే ఏళ్ళు చూయించే అత మూకొని పోయినా ఓ మీ లొల్లులు పాడుగాను ముసలోడా, మీరెందుకే లొల్లు పెట్టుకుంటున్నారు? రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి. కాకుంటే కేసీఆర్ సారు కన్నబిడ్డనే పార్టీలకించి బయటికి పంపించేటాళ్లకు ఈ చర్చ ఇంకొంచెం ఎక్కువ జరుగుతున్నది. అయినా పెద్దోళ్ళు వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ లీడర్ల పేరు చెప్పి మీరు కొట్లాడుకోకుండ్రి. సరే కానీ సప్పుడు చేయకుండా ఆడికించి ఇంటికి పోయి బుక్కడంత బువ్వ తినిపోయిగా పో. బడికి పోయే పొల్లగాన్లంటే ముద్దుగా తయారు కావాలి. యాళ్లకు బడికి పోయి మంచిగా చదువుకోవాలి. కానీ అనంతపురం జిల్లాలున్న ఓ బల్లె మాత్రం పెన్ను పెన్సిల్ పట్టాల్సిన పొల్లగాన్లు బల్లె పచ్చాపలుగా అడుగుతున్నారు. అగ్గో చదువుకోవాల్సిన పొల్లగాన్లు గట్లెందుకు చేసిండ్రు, ఎవరు చేపిస్తే చేసిండ్రు అనే ముచ్చట్లన్నీ మున్ను పెట్టార్చుకుందాం పాండ్రి. బడి పొల్లగాన్లకు చదువు ఒకటి రాగానే సరిపోదు, చేపలు గడుగుడు సుత రావాలన్నట్లు ఉంది కదా గీ బడిసాలర కథ కూడా. అనంతపురం జిల్లా కానేకల్లు మండలం ఎర్రగుంట సర్కారు పెద్ద బల్లే ఇగో పొల్లగాన్లతోని గీ తీర్ల చేపలు గడిగిస్తున్నారు ఆ బడిసాలరు. పాపం చదువు చెప్పి యాస్టకొచ్చిర్రో లేకుంటే కౌసుకూర తినలేక నాలుకంతా పిడిసగట్టి పోయిందనుకున్నారో ఏం పాడో గాని అంగట్ల చేపలు కొనుకొచ్చి సాయిబాన్ల పనిచేసే వంటల్లోకి ఇచ్చిండ్రు. దబ్బున వంట కావాలి, కడుపుల ఎలుకలు రన్నింగ్ రేసి పెడుతున్నాయని చెప్పిర్రట. ఇక సాలర మాటలిన్న వంట మనుషులు అనంగానే అయితదా సార్, చేపలు గడగనికే బొచ్చ టైం పడుతుందని చెప్పిర్రట. ఇంకేముంది, మీకెందుకు అంత తిప్పలా, పొల్లగాన్లున్నారు పిలుస్తామని వాళ్ళకేదో పని మనుషులు అన్నట్లు పిల్లల్ని పిలిచి గీ తీరుగా పని కొంగబెట్టిండ్రు. తలుగుండ్రా నప్పరోటి తీసుకొని అన్నట్టే గీ నమూనాల బండకేసి బరికిర్రు చేపలను. మరి అయ్యవ్వలు పిల్లగాన్లను బడికి దోలేది సాలరకు షాకిరి చేయనీకి అనుకున్నారో ఏం పాడో గాని చిన్న పొల్లగాన్లని చూడకుండా చేపల పొట్టు మొత్తం ఒలిసే కార్యం అప్పచెప్పిండ్రు. చూడుండ్రి ఎంత పనిమంతులున్నారో ఆ బడిసాలరు. ఇంకో ముచ్చటేందంటే వండుడైనక్క సార్లొక్కలే బొత్తవలుగా తిని బేవుమన్నారట గాని పొల్లగాన్లకు మాత్రం అండ్లకెంచి ఇంత పులుసు బొట్టన్న వేయలేదట. ఇక గీ ముచ్చట తెలిసిన వాళ్ళ అయ్యవ్వలు మస్తు గరమైతున్నారు. మా పొల్లగాన్లు మీ కండ్లకు ఎట్లా కానొస్తున్నారు, బడికి చదువుకుంటానికి పంపుతున్నామా లేకుంటే మీకు సాకిరి జైనికి పంపుతున్నామా అని మస్తు కోపానికి వస్తే ఇక ఈ ముచ్చట జిల్లా చదువుల పెద్ద అధికారికి ఎరికై గిట్లెందుకు చేసిరో రాతపూర్వకంగా చెప్పాలని ఆర్డర్ వేసిండట. ఇదే ముచ్చట మీద బడి పెద్ద సారు మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. మళ్ళీ వచ్చిన తర్వాత నేను మిడ్ డే మీల్స్ వాళ్ళని వంట మాస్టర్లందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. చేపలు మీరు ఎవరి కోసం తెచ్చినారు, ఎవరికి వండి పెట్టినారు అని అడగడం జరిగింది. వాళ్ళు వాస్తవాలు చెప్పినారు. మేము చేపలు కడుక్కోవడానికి కారణం ఇది. ఇక్కడ పాఠశాలలో మీకు ఎవరికి చేపలు వండినట్లు మేము ఎవరు చెప్పలేదు, చేపలు అసలు వండనే లేదు పాఠశాలలో అని మా మిడ్ డే మీల్స్ వాళ్ళు చెప్పడం జరిగింది సార్. దీంట్లో మా పాఠశాల ప్రమేయం కానీ హెడ్ మాస్టర్ ప్రమేయం కానీ ఏమీ లేదు. నేను పొద్దున్నే పిల్లలతో కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాను. ఎవరెవరు మీరు ఆడ చేపలు తోమేకపోయినారు, మీరు బలవంతంగా పోయినారా, ఎవరన్నా పిలిచినారా చేపలు తోమేదానికి, ఐవార్లు కానీ టీచింగ్ స్టాఫ్ కానీ ఎవరన్నా మిమ్మల్ని చేపలు పోయి తోమండ్రా అని ఏమన్నా చెప్పినారా అని అడిగినాను. నా ఎంక్వైరీలో వాళ్ళు ఏం చెప్పినారు, మేము ఇంటర్వెల్ టైంలో పోయినాం సార్, అది ఉత్సాహంతో మేము ఆడ చేపలు ప్రాణంతో ఉంటే దాంతో ఆడుకోవడానికి తీసుకున్నాము. ఇన్నరా అసలు ఆ బల్లే చేపలను అండనే లేదట, ఓన్లీ ఆ చేపలను అడగడుక్కున్నారట. పిల్లలు కూడా సంబురం కొద్ది పోయి ఆ చేపలతోని ఆడుకున్నారని పెద్దసారు సుత మంచి కవర్ డ్రైవ్ ఆడుతున్నట్టే కొడుతాంది. అక్కడ పిల్లలు చేపలు గడుగుతున్నది స్పష్టంగా కానొస్తున్నది. అయినా వాళ్ళు బతుకున్న చేపలతో ఆడుకున్నట్టు చెప్పాలని వాళ్ళకి ఎట్లా అనిపించిందో ఏం పాడో తెలియదు గాని మరిగా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతుళ్ళు మీకింతగానం చేపల కౌసు తినాలనిపిస్తే ఏ హోటల్ నుంచో తెప్పించుకుంటా అయిపోవు. అంతేగాని పుల్లగాన్లతోనిగ్గి పని ఇట్లా షేపియ బుద్ధైంది సారు అని తిడతాండ్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మరిగా పనిమంతుల మీద పెద్ద సాలరు ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలిగా. రోడ్ల సౌలతులు మంచిగా లేవని చెప్పి శాన జాగల్ల పబ్లిక్ నిరసనలు ఎత్తుంటారు. ఇక కొందరైతే రోడ్డు మీదున్న బురదల నాటేసి నిరసనలు తెలిపితే ఇంకొందరు తొవ్వ మీదున్న నీళ్ల గుంతల్లా ఈత కొట్టి మరీ నిరసన తెలియజేస్తుంటారు. ఇక అట్లనే గిడున్న రోడ్డు చక్కగా లేదని గిన ఎట్లా వేరేటి నిరసన చేసిండో చూడుండ్రి.
అబ్బబ్బా ఏం సక్కదానాలున్నాయి ఇలా రోడ్లు బొక్కల వడ్డ బొంతల లెక్కనే అన్ని గతుకులు అతుకులే గదా ఇంకా మీదికెంచి ఎన్ని గుంతలున్నాయో చూడుండ్రి గీ తొవ్వ మీద ఒక 4 కిలోమీటర్లు బండి మీద పోతే ఎన్నుపూస మొత్తం బ్రేక్ డాన్స్ చేసి దావకాన్ల షేరికవుడైతే పక్కా అంటున్నారు అక్కడ పబ్లిక్ చాలా మంది. కరీంనగర్ కెంచి జగిత్యాలకు పోయే తొవ్వనట గిది. జిల్లాకెంచి జిల్లాకు పోయే తొవ్వలే గింత సక్కదానాలున్నాయంటే ఇక పల్లెటూరు మొకాన పోయే తొవ్వల సంగతైతే చెప్పవశం కాదనుకోర్రి. గందుకే గీ అన్నకు కోపం వచ్చి రోడ్డు మీద నిరసనకు దిగిండు గిట్లా. ఇగో నెత్తికి హెల్మెట్ చేతుల ఫ్లకార్డు పట్టుకొని కూసున్న గీ అన్న పేరే శ్యామ్ కుమార్ అట. అన్న బండిని పక్కన పెట్టుకొని కూసున్నది జగిత్యాల జిల్లా రేకుర్తి చౌరస్తనట. 8 నెలలకెంచి రోడ్డు మొత్తం గుంతలతోనే ఉన్నది కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు గుంతలల్ల మట్టి పోసి ఇడ్సబెడుతున్నారట. మళ్ళా వానలు వరదలు జయ్యంగా ఎక్కడి గుంతలక్కన్నే నోళ్లు తెరుచుకునే వరకు పబ్లిక్ పానాలు అరిచేతులు పెట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. మాకు హెల్మెట్ లేకపోయినా లేదంటే సీట్ బెల్ట్ లేకపోయినా ఏది మేము రోడ్డు మీద ఏది ధరించకపోయినా మేము ఫైన్ కడుతూ వస్తున్నాము. అదే విధంగా నేను కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాను. మాకు అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, కలెక్టర్ గారిని మరియు కమిషనర్ గారిని పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాను. నాకు మీరు ఎంత ఫైన్ కడతారు అని నేను ప్రశ్నిస్తున్నాను. రోడ్లైతే సక్కగుండే కానీ పబ్లిక్ తానైతే అటు ట్యాక్సీల పేరు మీద ఇటు ఫైన్ల పేరు మీద పైసలు మంచిగానే గుంజుతున్నారట ఆఫీసర్లు. సౌలతులు సక్కగా లేనప్పుడు మేమెందుకు ట్యాక్సీలు కట్టాలని అక్కడ ఆఫీసర్లను గట్టిగానే నిలదీసిండు గిట్లా. రూల్స్ చెప్పేటందుకే కానీ పాటించేటందుకు కూడా కదా అని గట్టిగానే రోడ్లు సక్కగా లేకపోయే వరకు అటు బండ్లు ఇటు పానాలు ఖరాబ్ అవుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? మా దగ్గర ట్యాక్సీలు వసూలు చేసినప్పుడు అన్ని సౌలతులు సక్కగా చేయాల్సిందే, లేకపోతే రూల్స్ అన్ని మారవాలి. మీరు రూల్స్ ప్రకారం పబ్లిక్ కు సర్వీస్ చేసినప్పుడే ట్యాక్సీలు వసూలు చేయాలి. గంతేగాని పబ్లిక్ ను మోసం చేస్తామంటే ఊకునేదే లేదు. రోడ్లన్నా సక్కగా చేయాలి, లేకపోతే పబ్లిక్ మీద ట్యాక్సీలన్నా ఎత్తేయాలని గట్టిగానే డిమాండ్ చేసిండు గిట్లా. అన్న మాట్లాడింది సుతం వాజీవే. పబ్లిక్ తాన ట్యాక్సీలు వసూలు చేసినప్పుడు వాళ్లకు కావాల్సిన సౌలతులన్నీ చేయాలి, లేకపోతే ట్యాక్సీలు వసూలు చేయకుండా రూల్స్ మొత్తం మార్చేయాలని అనవట్టిండ్రు. అన్న నిరసన చూసిన పబ్లిక్ చాలా మంది. చూడాలి మరి అన్న చేసిన నిరసనతోనన్నా ఆఫీసర్లు రోడ్లు సక్కగా చేస్తారో ఏం కథనో. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.